హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సోని యోగా ట్యుటోరియల్. ఈ రోజు ఈ వీడియోలో హనుమానాసనం కోసం చెప్పబోతున్నాను. హనుమానాసనం ఎలా చేయాలి, ఈ ఆసనం చేయడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, ఈ ఆసనం ఎవరు వేయకూడదు అనేది మీకు నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. హనుమానాసనం కోతిమ భంగిమ వలె ఉంటుంది. దీనికి హిందూ దేవుని పేరు హనుమంతుని పేరు పెట్టారు. ఈ ఆసనం మనం వేయడం వలన మనలోని బలం, ఫ్లెక్సిబిలిటీ, అపారమైన పరాక్రమం, నమ్మకం ఏర్పడుతుంది. హనుమానాసనం వేయడం అనేది ఒక సవాలుతో కూడుకున్నది. కానీ డైలీ ప్రాక్టీస్ చేయడం వలన ఈ ఆసనం వేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ ఆసనం వేయడం వలన మనలో చురుకుతనం, ఓర్పు అనేది మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం స్పోర్ట్స్ ఆడే వాళ్లకు, రన్నర్స్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆసనం ఎలా వేయాలో చూద్దాం. హనుమానాసనం ఎలా చేయాలి? ముందుగా వజ్రాసనంలో కూర్చొని నడుమును నిటారుగా ఉంచాలి. రెండు చేతులను ఎదరికి ఉంచి రెండు చేతులకు మధ్య మీ కుడి కాలుని మడిచి ఉంచండి. తరువాత నెమ్మదిగా కాలుని నిదానంగా చాపండి. ఇలానే ఎడమ కాలుని నిదానంగా చాపండి. ఇక ఆసనం వేయడం పూర్తయిన తరువాత కుడికాలిని ఎడమ కాలిని వెనక్కి తీసుకువచ్చి వజ్రాసనంలో కూర్చోండి. ఇక సేమ్ ఇలానే రెండు చేతులకి మధ్య ఈసారి ఎడమ కాలిని తీసుకురండి. ఎడమ కాలిని నెమ్మదిగా నిదానంగా చాచండి. కుడికాలిని వెనక వైపుకి నిదానంగా చాచండి. ఇలా కుడివైపు ఎడమవైపు రెండు వైపులా చేయండి. ఇక ఆసనం పూర్తయిన తరువాత ఈ ఆసనము మనం చేయడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. కండరాల బలం, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం చేయడం వలన హృదయ స్పందన రేటు నియంత్రణకు సహాయపడుతుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో ఈ ఆసనం మనకి బాగా సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పునరుత్పత్తి, అవయవాల ఆరోగ్యకరమైన పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇక ఈ ఆసనం ఎవరు వేయకూడదో చూద్దాం. తీవ్రమైన నడుము నొప్పి ఉన్నవాళ్ళు, ఋతుక్రమం సమయంలో, మీకు ఎక్కడైనా గాయం ఉన్నా, చికిత్స చేయించుకున్న వాళ్ళు,
ఉన్నట్లయితే ఈ ఆసనం వేయకూడదు.